నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఏలూరు దగ్గరలో విజయరాయని గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న రైస్ ప్లాంట్ అయితే మనం డెలివరీ ఇచ్చాం. అయితే ఈ రోజు కస్టమర్ మిషన్ గురించి ఎలా నేర్పించడం జరుగుతుంది. మన దగ్గర గత 18 సంవత్సరాలుగా పెద్ద రైస్ మిల్ అనుభవం సార్ అయితే ఉన్నారు. సో ఈయనకి రైస్ మిల్ లో పెద్ద రైస్ మిల్ దీనికి డిఫరెన్స్ ఏంటి, సో ఇందులో ఎలా విధంగా వస్తుందో, పెద్ద మిల్ లో దిగుబడి విషయంలో దీనికి ఏం తేడాలు ఉన్నాయో, సో ఆయనకి ఎలా అనిపించిందో ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. మీ పేరు సార్? తలారి జకరయ్య. జకరయ్య గారు. సార్ మీరు పెద్ద రైస్ మిల్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? 18 సంవత్సరాలు సీనియర్ ఉన్నారు. సీనియర్ అంటే ఏంటి సార్ వర్కింగ్? డ్రైవింగ్. సో రైస్ మిల్ ఓనర్ లీజ్ కి తీసుకుని నేనే రన్ చేసుకుంటాం. నేనే ఓనర్ని, నేనే డ్రైవర్ని, నేనే పనుండి అన్ని. దానికి దీనికి వ్యత్యాసం ఏం వ్యత్యాసం గమనించిందంటే అంటే దీని హౌస్ ఫ్లోర్ దీనిది చిన్నది, పెద్ద హౌస్ పెద్దది. ఇంచుమించు పెద్ద మిల్లుతో పాటు క్వాలిటీగా సరుకు ఉంది. గుడ్ బియ్యం కానీ, పాలిష్ బియ్యం కానీ, తవుడు కానీ, ఓక్ కానీ, నోక్ కానీ సేమ్ దేని దానికి సపరేట్. డైరెక్ట్ గా తెల్ల బియ్యం దిగిపోవడం. ఇంచు పెద్ద మిల్లుతో ఎలా పనిచేసిందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. సేమ్ అలాగే పనిచేస్తుంది.